దేవుని సంగమ, మరొక దినాన్ని ఆయన కృపలో భద్రపరిచి ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని దేవుడు మనకు దయచేసి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ఆయన సన్నిధిలో వచ్చిన ఆ దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. మనం నడుస్తున్న ఈ 40 దినాల్లో అనేక మంది అనేక విషయాలు దైవజనులు మనకు బోధించుంటారు, వింటున్నాం. కానీ ప్రియులారా, క్రైస్తవ జీవితానికి వచ్చేటప్పటికి, దేవుడు మనకు రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చిన్న చిన్న విషయాలు తెలియని పరిస్థితుల్లో మనం దాన్ని ధ్యానం చేసే ముందు చాలా చిన్న చిన్న ట్విస్టులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒక్క విషయం మనకు అర్థం కాకపోతే వాక్యాన్ని మిస్యూజ్ చేసుకునే పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. వాక్యానుసారంగా బ్రతకాలని అనుకుంటాం, కానీ అదే వాక్యం అనుకుంటాం. కానీ ఆ వాక్యం వెనక ఏముందో ముందు వెనక మనం చూసుకోకపోతే ఆ వాక్యాన్ని మనం మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కొన్ని వాక్యాలు దేవుడు మనకి రాయించి ఇచ్చాడు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోసుకున్న అంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తున్నాను. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. కాబట్టి ఎక్కడెక్కడో మనం ఎక్కడికి వెళ్ళినా చాలా చర్చెస్ లో రాసి ఉంటుంది, చూస్తూ ఉంటాం. చాలా బాగుంటది. కానీ దేవుడు రాసిన మాటలలో చాలా గూఢార్థం దాగి ఉంటుంది ప్రియులారా. మరి ఎన్నోసార్లు వింటూ ఉంటాం, అక్కడతోనే ఆగిపోయి మనం ఏం చేస్తామంటే చాలా బాగుంటుంది అనమాట వాక్యం. మనం ఎన్నో కష్టాల్లో ఉంటుంటాం, ఎన్నో శ్రమల్లో ఉంటాం, ఎన్నో బాధల్లో ఉంటాం. ప్రయాసం ఎవరికి లేదు, అందరూ ప్రయాసతో ఉన్నారు. కానీ వాక్యాన్ని మనం అక్కడ వరకే మనం వదిలేస్తే ఏమవుతుందంటే, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అనగానే ఆ మాట వేసి మనకి చాలా విశ్రాంతి వచ్చేస్తుంది. కానీ దేవుడు పక్కన ఏమంటున్నాడో ఆ లోనికి వెళ్లే ముందు ఒకసారి ఆ చదవబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ 40 days నేను ఆశ్రయించడానికి నాయన, మేము నీకున్న లోకానికి రావడానికి సిద్ధపాటు కావాలి. కాబట్టి ఆ సిద్ధపాటులో భాగంగా దిద్దుబాటే మా సిద్ధపాటు అనుకుని అనేక విషయాలు దిద్దుబాటు చేసుకోవడానికి నీ సన్నిధికి వస్తున్నాం. అలాంటి దినాల్లో మేమున్నాం. ఈరోజు ఏదో ఒక విషయాన్ని మేము దిద్దుబాటు చేసుకుని నీకున్న లోకానికి రావడానికి సిద్ధపడడానికి మాకిచ్చిన ఈ సమయానికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన నీ వాక్యము మా జ్ఞానానికి చాలదు నాయన. అయినా అల్పుడనైన నేను నీ పిల్లలకు వినిపిస్తుండగా నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి ఆత్మీయ విషయాలను ఆత్మీయులకే తెలుసు కనుక అలాంటి విషయాలను మీ పిల్లలకి పెరగడానికి కొంత సమయం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. విశ్రాంతి అనగానే పిల్లల మనకి చాలా చక్కటి ఉపశమనం కలుగుతుంది మనకి. ఎందుకంటే ప్రతి మనిషి ఈ రోజు ఎన్నున్నా తన ఆయాసం తప్పట్లేదు. మీకు తెలిసి చాలా ధనవంతులు ఉన్నారు కదా, అందరికి తెలిసిన ధనవంతుల పేరు చెప్పండి. ప్రయాసపడి భారం మోస్తున్న పెనుగుదురు వాసులారా అన్నాడా, కాకినాడ వాళ్ళు అన్నారా? సమస్త జనులారా ఆకాశము కింద ఆరిన నేల మీద ఉన్న సమస్త మనుషులకు మాట్లాడుతున్న ఒక మాట బైబిల్ యూనివర్సల్ అండి. ఏ ప్రాంతానికో ఏదో ఒక ఖండానికో సంబంధించింది కాదు. సమస్త జనులకు మనం ఏమనుకుంటామంటే అమ్మాయి గారింట్లో కూర్చొని మంచిది అనుకుంటాం కదా, మనం అనుకుంటామంటే పలానా చోట ఎలా ఉంటే బాగుండేది, పలానా అలా ఉంటే బాగుండేది అనుకుంటే ఏ లాభం ఉన్నవాడికి ఏమి లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. దేవుడు తెలుసు విషయం, మనకి విశ్రాంతి లేదనేది. ఎన్నున్నా విశ్రాంతి లేదు.
మనకు తెలిసిన ఒక ధనవంతుడి పేరు చెప్పండి, ఏం చెప్పేస్తారు మనకి? ఇది ఆన్ చేస్తే చాలు అమ్మని అనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? దేవుడికి మహిమ కలుగును కాక. ఈ వరకు ఈ సోషల్ మీడియా అది లేనప్పుడు అమ్మాయి గారు అంటే ధనవంతుడు అనుకునేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి పరిస్థితి తెలుసు కదా మీకు. ఏం తింటాడండి రోజుని? క్యారెట్ మొక్క ఒకటే తినాలి అతను, అన్నం తినకూడదు అక్కడ. క్యారెట్ మొక్క ఒకటే తినాలండి అతను, మళ్ళీ రెండు కూడా తినకూడదు. కొంతమంది యురాలజీ ప్రాబ్లం ఉంటుంది. మంచిగా ఎన్ని తాగాలి తెలిసిన? 200 ml తాగాలి సాయంత్రానికి. అంటే తాగాల్సిన స్పూన్ తాగితేనే, ఇంకెక్కువ తాగితే కుదరదు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేయుదును. అంటే 11:28 మళ్ళీ ఒకసారి చదవండి. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇంతవరకు బాగానే ఉంది. కింద ఎప్పుడైనా చదివారా? ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్న తర్వాత మంచి శాలరీ ఇస్తాను రండి, మీకు చక్కగా ఇస్తాను రండి అని ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని. వెంటనే జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కుర్రోడు జాయిన్ అయిపోయిన తర్వాత ఒరే బాబు, నేను సిగరెట్లు కాల్చను, మందు తాగను, ఆ దారిని పోయి అమ్మవాళ్ళని చూడను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అని అన్నాడు అనుకోండి. ఈయన చెప్పి అన్నిటికి అవసరం అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా బాగానే ఉంది. ఎందుకు వచ్చినప్పుడు నేను ఎలాంటి వాడో తెలుసా అన్నాడు. చూడండి, నేను సాత్వికుడను, అది మనకు లేదు, అది మనకు లేదు. నేను సాత్వికుడను, నా కాడి ఎత్తుకోమన్నాడా? కాడి ఎత్తుకోవడం అంటే ఏంటి? ముందు అంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. నేను సాత్వికుడను, హీన మనసు కలవాడను. సారీ సార్, అది కూడా నాకు లేదు. ఈ రెండు మనకు లేవు. కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద. ఇప్పుడు ఈ వాక్యం అర్థమైపోయింది మీకు. ఎవరో అయితే పిలిచాడు కానీ ఆ ఉద్యోగంలో ఉన్న నియమాన్ని చెప్పాడు కదా. అక్కడ ఏం చెప్పాడట? సాత్వికుడను అంటే నువ్వేంటి? ఇప్పుడు అక్కడ ఈ వాక్యాన్ని నీకు విశ్రాంతి కావాలనుకుంటే నువ్వు చెయ్యాల్సిందేంటి? అయినా వాక్యం చదువుకుని ఏమనుకున్నావు? అబ్బో దేవుడు విశ్రాంతి ఇస్తాడు అనుకున్నావు. విశ్రాంతి కావాలంటే ఏం చెయ్యాలి అంటే నీకు సాత్వికం కావాలి, హీన మనసు కావాలి, ఆ కాడిని ఎత్తుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ ఉన్నవాడే కాదు పోసినట్టు. దేవునికి మహిమ కలుగును కాక. అంటే చాలా బాగా పిలిచాడు ఆయన, పిలవడం చాలా బాగా పిలిచాడు. ఇంకా కిందకి రండి ఒకసారి. విశ్రాంతి కలుగును. చాలండి. ఇప్పుడు మనకు అర్థమైంది కదా వాక్యాల్లో ఉన్న ట్విస్ట్ ఎలా ఉంటదంటే చాలా జాగ్రత్తగా దేవుడు క్రైస్తవం అయినందుకు శ్రమలు పొందుట అనేది మనం వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆయన గాడి కిందకి వెళ్ళాలనుకున్నా, ఆయన దగ్గర ఒక ఓనర్ దగ్గర పనిచేయాలనుకున్నా, ఆయన యొక్క అలవాటు మనకు చెప్పేశాడు. ఇలా ఉంటేనే నా కాడి పోయి. మనం ఏమనుకున్నాం అంటే పిలిచినంటే విశ్రాంతి ఇస్తాడనగానే ఓరిని ఇచ్చేస్తాడేమో అనుకున్నాం. ఓరిని ఇచ్చేస్తాడు అనుకున్నాం. ఓరిని ఇవ్వడట. విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? కష్టపడిన తర్వాత. కష్టపడితే కానీ విశ్రాంతికి ఇల్లు ఉండదు. పడుకుందో పొద్దు నుంచి లేకపోతే సాయంత్రం వరకు ఇంక విశ్రాంతి ఏముందానికి? నువ్వు పని చేస్తే ఆ విశ్రాంతికి విలువ ఉంటుంది. అందుకని దేవుడు కూడా 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడట. ఆ విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే కష్టం తర్వాతే వస్తుంది. ఎద్దులు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి? బండి లాగిన తర్వాత, కుప్పను వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుంటాయి. మనకు కూడా ఆయన కాడి ఎత్తుకున్న తర్వాతే ఆ కాడి కూడా సాత్వికముతోను హీన మనసుతోను నీ జీవితాన్ని గడిపినప్పుడే ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు. అయ్యయ్యో అలా అనుకోలేదే బాబు, ఎంతవరకు నువ్వేదో మామూలు ఓటేస్తావు అనుకున్నా విశ్రాంతి, ఈ గాడి మొయ్యాలా, మరి గాడి మోసే దాంట్లో తీర మనసుగా ఉండాలా? అబ్బాయి నేను ఎవరిని క్షమించనండి, నాకు అసలు కోపం ఎక్కువ. తప్పదు కదా. ఎలా చెల్లింతాం? ఎలా తీర మనసు వస్తుంది? రాదు.
నేను ముందు వాక్యం ఏమనుకున్నానంటే నిజంగా ఒకటేస్తున్నాను విశ్రాంతి అనుకున్నాను. కానీ ఇన్ని చెయ్యాలంటే కష్టం కదా. వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి ప్రియులారా. మనం ఆలయాల్లో వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానాలు వెనక ముందు ఎప్పుడైనా చూసారా? చూడాలండి. సో ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలంటే దేవుడే ఆయన 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి ఇస్తానన్న ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే ఊరకే ఇవ్వట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలంటున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఈరోజు ఒకవేళ మన అంశాన్ని రాసుకుంటే ధనం లేకుండా కొనేది ఏంటైనా ఉంటుందా? ధనం లేకుండా ఏమన్నా కొనగలమా? అంటే కొంటవంతులు అంటే ఏం కావాలి? ధనం కావాలి. ధనం లేకుండా ఏది కొనలేము. ధనం లేకుండా ఏదైనా కొనేది ఉందా? ఆలోచిద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. డబ్బు కొనువారులారా చాలండి. దప్పికొని వారులారా నీళ్ల యొద్దకు రండి. ఇక్కడ బానే ఉంది. దాహం వేస్తుందా? రండి, మంచిగా తాగింది గారి. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఊరినే కదా పిలిచాడు. రోకలు లేవు, మీ దగ్గర డబ్బులు లేవు, కానీ కొనుక్కోండి. ఎలా కుదురుతుంది ఇది మనకి? దేంతో కొనాలి? మరి చదువుతాను. దప్పికొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. మనం వెంటనే పరిగెత్తుని వెళ్ళిపోతాం. మనకి డబ్బులు వద్దన్నారు కదా అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కుని తినండి అంటున్నాడు. ఏం కొనుక్కోవాలి? రోకలు లేనివారు అన్నాడు. అంటే వీళ్ళకి డబ్బులు లేవని ఆయనకు తెలుసు. దేంతో కొనాలి అంటే వీళ్ళని అంటున్నాడు, రండి రోకలు లేకపోయినను ఏమిను నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము దాని కొరకు మీరేలా రోకలించదరు? ఏమిటిది? దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఏమిచ్చుకున్నాడండి? రోకలు వద్దట, కొనుక్కోవాలట. ఏమిచ్చుకోనాలి? క్రైస్తవ జీవితం ఏంటో తెలిసిన పిల్లల, నీ జీవితాన్ని ఇచ్చుకోనాలి. జీవితాన్ని ఏమి ఇచ్చుకోమన్నాడు? సాత్వికంతో కొనమన్నాడు. హీన మనసు ఉండాలన్నాడు. అది దాంతోనే నీకు దొరుకుతుంది రక్షణ అంటున్నాడు పిల్లల. ఒకరు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనం చేయుడి. ఏమండి, యేసు ప్రభు వారు కూడా మనల్ని కొన్నారటండి. ఎలా కొన్నారు? ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఒకసారి పన్ను కట్టాల్సి వచ్చింది. మనం చాలా మంది అనుకుంటాం, అంటే ఈ మాటలు కొన్ని చోట్ల కొంతమందికి చదువుకోకపోయినా ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఏమీ లేవు ఆయన దగ్గర. నక్కలకు గొర్రెలు ఉన్నాయి కానీ తలవాల్చుకున్నటకు ఏమీ లేదు. ఇది కొరగా కొత్తగా వచ్చిన ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు ఆ పూజించే దేవుళ్ళు ఎలాంటి వాళ్ళు? మామూలు కాదు. బంగారపు బట్టలు వేసుకునే వాళ్ళు, అక్కడెక్కడో కూర్చుని ఉండేవాళ్ళు. అంటే మగవాడానికి ఏదో చెప్తాను, నాకంటే ఎక్కువ దేవుళ్ళు మీకు తెలియదు. భారతదేశంలో దేవుళ్ళంతా తెలుసు నాకు. భారతదేశంలో గుళ్ళని తిరిగేశాను. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి నీకు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం ఉండదు బాబా అనుకోండి. ఎలా ఉండదు మీకు? కష్టపడాలి యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నారనుకోండి. కష్టం తీరడానికే కదా వచ్చాం. మరి చాలా చిన్న జీవితమైన కష్టాలు ఇది. యేసు ప్రభు వారు ఏమి లేవనుకుంటున్నారా? పేతురు గారు వచ్చారు. అయ్యా పన్ను కట్టమంటున్నారయ్యా, డబ్బులు ఏంటంటే, డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఒకప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవండి. వస్తు మార్పిడి విధానం అంటారు దాన్ని. లేదండి, ఈ మధ్యకాలంలో ఎవరో కుర్రాడు 10,000 కట్టినట్టు 7th క్లాస్ స్కూల్కి వెళ్ళాడు. ఆ టీచర్ చూసి ఏంటో ఎత్తుకోండి బైక్ విసిట్ డబ్బులు ఉంటుంది. సో డబ్బులు లేవు. యేసు ప్రభు వారు పేదోడు అనుకుంటున్నారేమో. యేసు ప్రభు వారు నక్కకు గొర్రెలు లేవు ఉన్నాయి కానీ నాకు ఏమీ లేదని అనుకుంటున్నారేమో. ఆయన రిక్తులుగా రావాల్సి వచ్చి ఈ లోకానికి వచ్చాడు తప్ప యేసు ప్రభు వారు ఎంత దానంలో చెప్పనా? పేతురు గారు వచ్చి అడిగారు, ఏమని?
అయ్యా పన్ను కట్టమంటున్నారు, మరి నా దగ్గర డబ్బులు లేవంటే పెట్రు గేలం అయ్యి చేప పడుతుంది, దాని గట్టులో 2 బంగారు ముక్కలు ఉంటాయి, శిఖిలాలు ఉంటాయి, తీసుకొచ్చి ఒకటి కూడా కట్టే అన్నాడు. మీరు ఆలోచించండి, చదువుకోవడం బాగానే ఉంటది, దాని లోనికి వెళ్ళండి ఒకసారి. అంటే ఒక చేప ఉంటుందని తెలుసు, ఆ చేపలో బంగారం ఉంటుందని తెలుసు. అంటే మిగతా భూమి మీద ఉన్న ధనవంతుల దగ్గర ఉన్న ధనమంతా ఎక్కడుందో మరి ధనవంతా ఆయన దగ్గర కదా. ఈ ప్రపంచాన్ని అంతనే పూర్తి చేస్తే ఆయన రక్షణకు దాటి రావాలంటే దేవునికి మహిమ కలుగుతాక. ఎంతమంది ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని పొడలేక వెళ్ళిపోతున్నారు. కానీ ధనం లేకపోయినా కోరుకునేది అది ఏంటో తెలిసిన ఈ సృష్టికి అతీతమైంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోని బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోని బాప్తిసము పొందినమని నీకు తెలుసా? ఏమంటారండి? క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందినమని మీరు ఎరుగరా? ఆయన లోనికి వెళ్ళాం. ఇప్పుడు ఆయన ఎంత గొప్పవాడు! ఈ ప్రపంచానికి ఆయన కాటి కోరిక కూడా సరిపోతుంది కదా. ఈ ప్రపంచంలో ఒకవేళ ఎక్కడైనా ఆయనకి కనబడిన సృష్టి లేదట. అంటే ఈ సృష్టిలో ఏదైనా ఆయన చూడగలట. మీరు అందరూ ఉత్తరాలు దొరుకుతాయని, 5 దొరుకుతాయి, 2 దొరుకుతాయి, పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టుకుని ఉన్నారు కదా. మన ప్రాజెక్టులన్నీ ఇది తెలుసట, తెలియకుండా ఎంచుకుంటారు కదా. చెప్పండి, ఎంచుకోవడం ఎంచుకోవడం ఆయన అనుకోవడం అంటే ప్రాణం పక్కన పెడితే అంతకంటే ఈ చిన్న జీవితాన్ని వదిలిన తర్వాత ఇప్పటిగా మనం గడపచ్చిన అందులో వెళ్ళడానికి ఆయన మనల్ని కొన్నాడు. దేంతో కొన్నాడు? ఏమండి, రక్తము మనిషికి ప్రాణం కదా, ప్రాణమేనా? ప్రాణంతో కొన్నాడు. నేను దేవుడికి మహిమ కలుగుతుంది కదా. దేంతో కొన్నాడు? రోగాలు ఇచ్చి కొనలేం దేవుడు, అది మనం ఆయన మనం కొన్నాడు. మరి క్రైస్తవుల యొక్క జీవితంలో కొనేదేంటి? క్రైస్తవుడు కొనేదేంటి? యేసు మనం కొన్నాడు. మరి మనలా కొనాలి, ఈ జీవితాన్ని కొనాలి, జీవితాన్ని కొనాలి. అది యేసు కొరకు ఈ ఉత్సవమా, రక్త సంబంధమా, ధనమా, ఇవన్నీ పక్కన పెడితేనే అది మీరు కొనాలి. దాన్ని ఏదో కొనాలి, దానికి రోగాలు ఉండట ఇంకా వరక నీ జీవితంలో కొనాలి. నీ జీవితాన్ని ఆయన ఇవ్వాలి. నేను సాత్వికుడను, నేను నమ్ముకున్న వాళ్ళను మీరు నా కార్యం నేర్చుకోవాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు చేసి మనల్ని ఎలా కొన్నాడో మనకు తెలిస్తే ఆశ్చర్యపోతాం. 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు నింపుటకు యోగ్యుడము నీ రక్తం ఇచ్చి చెప్పండి. ఇప్పుడు ఏమి ఇచ్చుకున్నాడు? మనల్ని రక్తం ఇచ్చుకున్నాడా? రక్తం ఇచ్చుకునే వాళ్ళు ఎవరుంటారండి? రక్తం ఇవ్వడానికే ఇప్పుడు ఇవ్వట్లా. ఇంకో చెప్పరా మీకు? నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ అమ్మకి రక్తం ఇవ్వండి ఇవ్వట్లేదు, అన్నయ్య ఇచ్చేవండి ఇచ్చేస్తున్నారు. ఎవరన్నయ్య? అన్నయ్యకి తినేస్తారండి, వాళ్ళ అమ్మకి ఎవడు? ఎందుకంటే అక్కడ ఫోటోలు తీస్తారు. దుర్మార్గం కదండి, ఇంతమంది ఉన్నారు నాకు తెలిసి. రక్తం ఇచ్చి నేను ఒక మాట చెప్పనండి. 9 మాసాలు కొన్ని కని పెంచారండి. ఆ కొడుకుని మీరు వెళ్ళి నువ్వు 4 దెబ్బలు తినేస్తే 10 కొట్టేశారండి, 50 కొట్టేసి ఆ సిగర్ ఉదయమన్నారు, 10 కొట్టేశారు, ఇంకా 40 ఉన్నాయి. ఈ 40 ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు తినేయండి, ఆ దెబ్బలు మిమ్మల్ని కొడతామండి, మీ అబ్బాయిని వదిలేస్తాం. ఎవరన్నా రెడీ అవుతారా? సినిమాల్లో రెడీ అవుతారు, చంపేస్తుంటే కూడా అబ్బాయిలు వెళ్ళిపోతారు కత్తిలో కూర్చుకోవడానికి. నా ప్రాణం తీసుకోండి అంటారు, నా కొడుకుని నా ప్రాణం ఇచ్చేస్తారని అంటారు. నిజ జీవితంలో జరగదండి. జీవితాన్ని పెట్టమంటున్నాడు. క్రైస్తవ జీవితానికి ఏంటంటే ఏది కొనుక్కోవాలన్నా, దేవుని యొక్క రక్షణను కొనుక్కోవాలంటే ఏం కావాలట? దీనత్వం కావాలట.
సాత్వికం కావాలంట, అప్పుడే ఆయన కాడిని ఎత్తుకున్నట్టట. ఇప్పుడు క్రైస్తవంలో నేను కొనడానికి ఆయన రక్తాన్ని పెట్టాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఆ రక్తం మనిషికి ప్రాణం కనుక ప్రాణాన్ని పెట్టాడు. కానీ నీ కొడుకు డబ్బులు 2 తినలేవు. నువ్వు చెప్తావు, ఇక్కడ చాలా చెప్తాం. ఎస్సీ గారు అక్కడ లోన కొట్టేస్తున్నారు, క్యాకలు వినిపిస్తున్నాయి. నువ్వు వెళ్ళి అడ్డు వెళ్ళి నీ కొడుకు దెబ్బలు నువ్వు తినగలవా? ఈ గ్యాప్ లో పోనట్టు వెళ్ళి అప్రోడ్ చేసి రక్షించేద్దాం అనుకుంటే 50 దెబ్బలు అయిపోతాయి. ఏమండి, దేవుడు ఆయన నరరూపి అయి ఉండి మన అనుభవాలన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి సెన్సేషన్ ఉంది. ఎంత శక్తి ఆయన మన కొరకు అనుభవించాడు అంటే మామూలు విషయం కాదు పిల్లరా. దాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి, ఆ విశ్రాంతి చెప్తారంటే ఎంత బాగుందో. కానీ ఆ విశ్రాంతి వెనకేముంది? నేను సాత్వికుడను. ఒకవేళ నా కాడిని మీరు ఎత్తుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి తెలిసిన? ఇదిగో జీవితాన్ని మార్చుకోవాలి. నాకులాగా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? నా కాడిని ఎత్తుకోవాలి అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం చదవండి. ఆ పెద్దలు ఈ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వదిలింపబడిన వాడవై రక్తం ఇచ్చి. ఏమండి, రోకలు లేకుండా కొన్నది ఏంటి అంటే ఆయన రిక్తుడిగా వచ్చి మనల్ని ఎలా కొన్నాడండి? రక్తం ఇచ్చి. డబ్బులు ఎక్కడ ఉందండి? దానికి డబ్బులు లేవా ఆయన దగ్గర? రిక్తుడిగా వచ్చాడట. రిక్తుడిగా వచ్చి ఆయన రక్తం ఇచ్చి, అనగా ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడండి. ఆయన ప్రాణం పోద్దని తెలుసండి. యేసు ప్రభువు కదండి, ఆయన తండ్రి ఉన్నాడు కదండి, ఆ బళ్ళెంతో పుడితే మాత్రం ఆయనకి పెద్ద నిప్పడుతుంది దేవుడు కదండి అని అనుకున్నారా? కాదండి. నా కోసం ఆయన రక్త మాంసములతో పాలివాడై ఉండి ఈ లోకానికి వచ్చాడండి. ప్రతి సెన్సేషన్ ఆయనకి తెలుసండి. ప్రతి సెన్సేషన్ ఆయనకి తెలుసు. సో మనం కొనలేంది, వెల లేకుండా కొనలేదు, రోకలు లేకుండా మనం కొనలేంది ఏంటంటే క్రైస్తవ జీవితం. యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సాత్వికుడిగా రావాల్సి వచ్చింది. ఆ ప్రాణం పెట్టాలంటే యేసు ప్రభు వారు ప్రాణం పెట్టేస్తే కుదరదండి. ఎలా ఉండాలి? ఆయన నిష్కలంకుడుగా ఉండాలి, పాపము లేనివాడిగా ఉండాలి. ఆ దేవుడు కదండి అని చెప్పేసుకుంటాం మనం. లేదు, ఆయన వచ్చింది ఎలా వచ్చారో హెబ్రీ గారు చెప్తున్నాడు చక్కగానే. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడట? రక్త మాంసాలతో వచ్చాడట. ఆయనకి అన్నీ ఉంటాయి. కానీ వెళ్ళలేనిది ఏంటంటే మనం కొనగలిగింది ఈ లోకంలో నీవు కొనాలి. దేవుడు ఆయన రక్తం ఇచ్చి ఆయన ప్రాణంతో నిన్ను కొంటే నీవు రక్షణను కొనుక్కోవడం అనేది ఎలా కొనాలంటే వెల లేదండి, డబ్బు లేదండి. దానికి నీ జీవితంతో కొనాలి. నీ జీవితాన్ని మార్చుకోకపోతే బాప్తీసం తీసుకున్నారు కనుక నాకు రక్షణ వచ్చేసిందని అనుకున్నాం. ఎలా ఉంటుందంటే అది ఇదిగో విశ్రాంతి కలుగు చేతునంటే అక్కడతో ఆగిపోయాం. రోకలు ఇచ్చి కొనుక్కోండి అంటే బాగా పిలిచేయండి అని రోకలు ఇచ్చుకోకుండా వెళ్ళిపోయాం. కానీ ఆయన ఏమంటున్నాడు? నీకు విశ్రాంతి కలగాలంటే నువ్వు రక్షణలోకి ఎక్కడైతే కొనుక్కున్నావు కానీ ఇంకా లోనకి వెళ్ళలేదు. వెళ్ళాలి అంటే ఆఖరి నిమిషం వరకు నీ జీవితం ఎలా ఉండాలంటే సాత్వికముతోను దీన మనసుతోను. ఈ 2 నాకు ఉన్నాయండి అంటావా? లేదు. ఉంటే ఆయన కాడ ఎత్తుకుని, ఆయన కాడ మామూలు విషయం కదండి, చాలా సింపుల్. కానీ లోకాన్ని చూసి మనం ఏంటంటే అది మనకి దాని విలువ కనిపించదు. పిల్లరా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త, పరలోక రాజ్యము పొలములో దాచబడిన దేని పోలిందంటండి? ఇది తెలుసండి. ఇది యేసు ప్రభు వారు ఎప్పుడు ఉపమానాలు చెప్పేటప్పుడు ఆ నేచర్ని ఉపయోగించి చెప్తూ ఉంటాడు అనమాట. పరలోక రాజ్యము ఎలా ఉందట? పొలంలో చూసేటట్టు ఎవరో అక్కడ ఏముందట ఆయన రాస్తాడు చూడండి. పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది.
ఓకే ఓకే. ఏంటండి ఇప్పుడు పరలోక రాజ్యం అనే ఒకటి పొలంలో చూశాడట. ఆ పొలాన్ని అంతటిని ఇతను వెళ్ళి తవ్వేసుకుంటే అది ఆ పొలం యజమాని ఊరుకుంటాడా? ఊరుకోడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు ఆ పొలంలో. పరలోక ఆ పొలంలో ఏం కనిపించిందంటే లగ్గి బిందులు కనిపించాయి, బంగారం కనిపించింది, వజ్రాలు వైడూర్యాలు కనిపించాయి, చాలా ఉంది అందులో. అందుకని ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ పొలం కొనుక్కుంటాను అన్నాడు. ఈ పొలం కొనుక్కోవాలంటే ఏం కావాలి అతనికంటే అతను ఉన్నదంతా అమ్మేసినా ఆ పొలం కొనలేడు. అయినా సరే తనకు ఉన్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కోండి. ఎందుకు? అందులో చాలా ధనం ఉంది. ఆ ధనం ఈ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే నా ఉపమానం ఏం చెప్పాడంటే, ఇదిగో ఆ వ్యక్తి చూసిన ధనం అట పరలోక రాజ్యాన్ని మీరు అనుకోండి. ఒకవేళ పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలంటే నీకేం చేయాలి? సమస్తాన్ని అమ్మేయాలి, లేదా వదిలిపెట్టేయాలి. అది ఉద్యోగమా, రక్త సంబంధమా, ఏదైనా కానివ్వండి. ఒకరోజు యేసుప్రభు వారు ఆయనకి ఇంచుమించు 500 మంది శిష్యులు ఉండేవారు. భోజనాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, భోజనాలు పెట్టట్లేదని ఏం చేశారు తెలిసిన వాళ్ళు 70 మంది అయిపోయారు. భోజనాలు పెట్టిన సేపు 500 మంది ఉన్నాడు కొండ మీద ప్రసంగం వరకు. అంటే భోజనాలు పెట్టట్లేదని తెలిసిన తర్వాత 70 మంది అయిపోయారండి. ఆ 70 మంది కూడా మీరు అమ్మ మీ తండ్రి వదిలేండి, తల్లి వదిలేండి, నన్ను వెంబడించండి. ఆ 70 మంది కూడా అయిపోయిన తర్వాత ఆఖరిగా మిగిలిన వాళ్ళు 12 మంది అండి. ఈ 12 మంది 70 మంది ఉన్నప్పుడు ఒక అతను అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను, మా నాన్నగారు చనిపోయారు, పాతిపెట్టి వస్తాను అన్నాడు. పాతిపెట్టి వస్తానంటే మీ నాన్నగారు బాప్తిసం తీసుకున్నారని అడిగాడు. లేదండి అన్నాడు. ఇంకెందుకయ్యా, అక్కడికి వెళ్తే నువ్వు మారిపోతావు. ఎందుకంటే ఆ దగ్గర ఏముంది? కర్ర ఉంది, కుచ్చు ఉంది, గేల ఉంది, కూడు ఉంది, ఏదో ఒకటి పడిపోతుంది వెళ్ళని. అందుకని నువ్వు వద్దునైనా మృతులు పాతి పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటో తెలుసండి, ఇప్పుడు జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. అంటే మనం అందరూ జీవిస్తున్నాం. క్రైస్తవులుగా మారిన తర్వాత, ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత మరణిస్తే లోకం అనుకున్నట్టుగా మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో లోకం ఉంది. ఇది క్రైస్తవుల నిరీక్షణ. సో క్రైస్తవులోకి వచ్చి కూడా ఆ నిరీక్షణ మరిచి ఇంకా లోకం గురించి బ్రతుకుతున్నావు అనుకో, నువ్వు మృతులతో సమానం. సంఘం సజీవమైనది. ఆ సంఘంలో మనం ఎలా ఉండాలి? సజీవులుగానే ఉండాలి తప్ప మృతులుగా ఉండకూడదు. మీ నాన్న బాప్తిసం పొందలేదు, నువ్వు ఇంకా పొందలేదు, నాతో బాప్తిసం పొందుతామని నా కాడ ఎత్తుకోమని నేను చెప్పాను, నాతో వస్తున్నావు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఏ మనిషితో వాళ్ళకి పాలు పంపులు లేవు. నువ్వేం చేయాలన్నా ఏం చేయాలి? ఇక్కడ బ్రతికుండగానే నువ్వేదన్నా చెయ్యాలి తప్ప బాప్తిసం తీసుకుందామని ఉంటే నీ విశ్వాసం ఎప్పుడు భూమి మీద ఉంటుండగానే. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఐ యామ్ ఓన్లీ. నేనే. దేర్ ఇస్ నో అదర్ పర్సన్, వన్ అండ్ ఓన్లీ. నేను ఒక్కడే. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును. ఎప్పుడు ఉంచాలట? ఇతను ఏం చేశాడు? ఆల్రెడీ మారంటే మారలేదు, చనిపోయాడు, మృతుడు. బాప్తిసం తీసుకోకుండా అకార్డింగ్ బైబిల్ లా వాడు చనిపోయాడంటే మృతుడితో సమానం. మృతలోకానికి వెళ్ళిపోతాడు, జీవ పునరుద్ధానానికి రాడు. సో మృతులు బాధ పెట్టుకుంటారు. మరి మామూలుగా చెప్తున్నాడు, మీ నాన్నగారు చనిపోయారా? బాప్తిసం తీసుకున్నాడా? లేదండి. మరి మీ ఇంట్లో ఎవరైనా తీసుకున్నారా? లేదండి. వదిలే, ఇంకా ఇంకెందుకు? మృతులను బాధ పెట్టుకుంటారు. బతికే ఉన్నారు వాళ్ళు. మృతులవే జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే నీవు మృతుడవే. ఇంక్లూడింగ్ అన్యులు ఒకటే కాదండి, క్రైస్తవ జీవితంలోకి వచ్చిన మనం కూడా మన జీవితంలో సాత్వికంతోనూ దీన మనసుతోనూ మన జీవితంతో ఆ రక్షణ కొనుక్కున్నాం, కానీ కొనసాగించకపోతే మనం కూడా
మృతులమే. ఈ లోకం కొరకే మనం జీవిస్తుంటే అప్పులు తీరుతాయనో, పెళ్లిళ్ళు అవుతాయనో, ఉద్యోగాలు వస్తాయనో, ఈ క్రైస్తవంలోకి వస్తే అవన్నీ దేవుడు ఇస్తాడు, ఇవ్వడం నేను అంటలేదు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, 9వ అధ్యాయం 15వ వచనం, మొదటి కొరింథీ 15:19 సారీ. పౌలు గారు అన్నారు, ఒకవేళ అలా వచ్చేవారు, ఒకవేళ అలాగే వస్తే ఈ జీవిత కాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే, లోకంలో ఉన్న వాళ్ళందరికంటే, అనగా క్రీస్తును నమ్మని వాళ్ళందరికంటే మనము పౌర్యవాక్యులము. చాలాసార్లు చెప్తూ ఉంటాం, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటి మంచి పనులు చేస్తుంటాడు, ఒక చెడ్డ పనులు చేస్తుంటాడు. ఈ చెడ్డ పనులు చేసి పడితే వదిలేసామండి, ఆయన చేస్తానన్నాడు రోజుని. పొరపాటు నేను ఎప్పుడు ఒక చిన్న తప్పు చేస్తాడు, మనం పదవ ఉపయోగిస్తాం, ఎరా ఆయనకి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైంది అని అడుగుతున్నట్టు. అది వాళ్ళకి తెలియదు, ఈ లోకం మట్టికి క్రీస్తునందు మనం కూడా నమ్ముకుని వచ్చారేమో. నో, ఈ లోకం మట్టికే కాదని మనం వచ్చింది, ఈ లోకం మట్టికి ఆయన చేస్తాడనే విశ్వాసం మన ప్రతికూలంగా ఉంటే ఆయన మన బ్రతుకులు మారుస్తాడు. ఒకవేళ ఆ విశ్వాసం లేకపోతే లోకంలో అందరికంటే మనం దౌర్భాగ్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం ముగిస్తాను. 23వ వచనం చదవండి. యేసు తన శిష్యులను చూసి చూడండి, అంటే ధనం ఉన్న వాళ్ళు వెళ్ళరా అది కాదండి, ధనం ఉన్న వాళ్ళు వెళ్ళరని కాదు. ఇంకో విషయం తెలిసిన, అసలు పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ధనవంతులే. ఇప్పుడు మనం వెళితే వెల్కమ్ చెప్పే వాళ్ళందరూ ధనవంతులే. అక్కడ ఉన్న ఆయన ఎవరు చెప్పండి, మనం రిసీవ్ చేసుకున్నాడు ఎవరు? చాలా పెద్ద దగ్గర ఉన్నాయి. మనం ఎవరున్నారు అక్కడ? అబ్రహాం గారు మనం రిసీవ్ చేసుకున్నాడు. అబ్రహాం కంటే గొప్పడు ఉన్నాడు బైబిల్లో. అబ్రహాం కంటే గొప్పడు ఉన్నారా? అబ్రహాం ధనవంతుడండి. ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఉద్దేశం అది కాదైంది. ఏమంటున్నాడు? 23 చదివాం కదా, ఇప్పుడు 22 చదువమ్మా. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. పత్రికలన్నింటిలో ఈ వ్యసనపడుచు అన్న మాట ఇంచుమించు 3-4 పత్రికల్లో ఈ ఉపమానం ఉంటది. వ్యసనపడుచు అనే పదం ఇక్కడే ఉంటదండి. ఇప్పుడు ఇంతకీ ఏంటిది? ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి మంచి కార్యములు చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములు గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా, దేవుడు ఒక్కడే కదా మంచోడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ఇవన్నీ అన్న తర్వాత, నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అన్నాడు. ఇవన్నీ చెప్పాడు. అయితే నీకున్నది ఏంటంటే నువ్వు కొనుక్కోవాలంటే డబ్బులు వద్దన్నాడు, నీకున్నది వదిలేమన్నాడు, నీ వ్యసనాన్ని వదిలేమన్నాడు. అక్కడ ఇతని వ్యసనం ఏంటి? ధనం వ్యసనం. అంటే ఆ ఇల్లు వాకలు అమ్మేసుకుని రమ్మలేదండి, ఆయనకు ఒక వ్యసనం ఉంది. ఈ పత్రికలోనే ఉంటదండి. అతను ఏం చేశాడంటండి? వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. ఎందుకని? ఆ ధనం అనే వ్యసనం అతన్ని వదలట్లేదు ప్రియులారా. ఆ ధనం అనే వ్యసనం అతను వదలట్లేదు. దాన్ని పక్కన పెట్టే ఆలోచన అతనికి లేదు. అందుకని కొనుక్కోవడానికి ఏం కావాలంటే జీవితాన్ని కావాలనుకున్నాడు. ఆ జీవితం అంతా ఉంది కానీ ఈయనకి ఏమీ లేదు. ధనవంతుడు పరలోక రాజ్యము చేరడు. కింద సూది బెచ్చం ఒంటె దూరుట దొంగమని నీతో చెప్పుచున్నాను. ఒంటె ఏంటి? సూది బెచ్చడం ఏంటంటే, అప్పట్లో అండి యూదులలో ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక కవిని దగ్గర ఒక సత్రాలు, అలాంటి సత్రాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉండిపోయారో ఆ జంతువులన్నింటినీ ఆ కాంపౌండ్ వాళ్ళలో పెట్టి వీళ్ళు లోనకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు దానికి ఏం చేస్తారంటే, ఆ బిల్డింగ్ లోకి వెళ్ళే సత్రంలోకి వెళ్ళి కూడా టైం అయిపోద్ది. ఇంకా తీయరు, డోర్ తీయకపోతే ఆ తర్వాత కూడా వచ్చినోడు వెళ్ళడానికి ఏం చేస్తారంటే, ఒక మనిషి దూరే అంత చిన్న కన్నం పెడతారు. బైబిల్ చరిత్ర సూది వెచ్చడం ఏంటి, ఒంటేటని అనుకుంటారు. నీకు క్లారిఫికేషన్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే అది చాలా చోట్ల ఉంటుంది బైబిల్లో. అనేక గ్రామాల్లో అబ్రహాం గారి కాలం నుంచి ఏముందంటే,
ఈ ఒంటెల్ని, గుర్రాల్ని, లేకపోతే గాడిదల్ని, గొర్రెల్ని ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళేటప్పటికి అక్కడ మీకు చీకటి పడిపోతే ఆ దొంగలు అది ఉంటారని ఒక సత్రం ఉంటది. ఆ సత్రంలోకి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లేట్ గా వస్తారు కొంతమంది. ఆ లేట్ గా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఏంటంటే చిన్న కన్నం పెడతారు. ఒక మనిషి కూడా అందులోంచి దూరలేదు. ఆ దూరలేని ఆ ద్వారాన్నే బైబిల్ చరిత్రలో సూది బెజ్జము అంటారండి. మీరు సూది అనుకుంటారు వాళ్ళని. సూది బెజ్జం అంటే ఏంటంటే మనుషులు ఎవరో దొంగలు రాకుండా చిన్న బెజ్జాన్ని పెట్టి ఆఖరిగా అందులో ఆ రోజు విశ్రమించడానికి ఒక చిన్న ద్వారం ఉంటది. ఇంత బిల్డింగ్ కి సత్రానికి కూడా మనుషులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరణ వచ్చిన వాడికి ఇక వాళ్ళని బయట ఉంచలేక ఏం చేస్తారంటే చిన్న బెజ్జం ఉంటది. ఆ బెజ్జంలో దూరి వెళ్తారు. అది సూది బెజ్జం అంటే ధనాన్ని వ్యసనపడిన వాడు, ధనాన్నే కోరుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇక ఒంటిలు బయటకు పెట్టేస్తున్నారు కదా మీరు, ఆ ఒంటినైనా లోనకు దోచొచ్చు. కానీ ఈ సూది బెజ్జం అనే దూరం నుంచి ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట అసాధ్యము. అంటే ధనవంతులు వెళ్ళడానికి కాదు ఇక్కడ, ఆ వ్యసనం. అందుకేనండి ఇందులో ఆఖరికి ఏం రాస్తారంటే 3 పత్రికల్లోనే ఉంటది ఆ ధనవంతుడి గురించి. ఒక చోట అధికారిని రాస్తాడు, ఒక చోట యవ్వనస్తుడని రాస్తాడు, ఒక చోట ధనవంతుడని రాస్తాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ఎలా జీవితంతో కొనలేకపోయాడండి. క్రైస్తవాన్ని ఎలా కొనాలి? డబ్బులతోనా క్రైస్తవాన్ని కొనడం? ఎందుకంటే క్రీస్తు వల్ల ఎలా కొన్నాడు? డబ్బులతోనా కాదు. రిక్తుడిగా మారి తను రిక్తుడిగా మారి ఏం చేశాడంటే మనల్ని ధనవంతుని చేశాడు. ఆయన దరిద్రుడయ్యి. కనుక క్రైస్తవాన్ని కొనాలంటే ఏం కావాలంటే అండి, డబ్బుతో కొనే ఏమన్నా ఉన్నాయంటే అన్ని కొనొచ్చు. ఒక క్రైస్తవాన్ని మాత్రం డబ్బుతో కొనలేము. అదే ఈ ధనవంతుడు ఏం చేశాడు? 19:22 చదవండి ఒకసారి. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి ధనవంతులందరూ వెళ్ళరండి. వ్యసనం ఏం వ్యసనం అంటే అలవాటు పడిపోయాడు ఆ ధనానికి. ఆ ధనాన్ని వదలలేకపోతున్నాడు. అందుకని ఇల్లు పోగలనుకున్నా కూడా వచ్చాను ఇసులు అనలేదు. అక్కడ వదలగలదా అని అడిగితే నో సార్. వ్యసన పడుతూ వెళ్ళిపోయినండి. అర్థం ఏంటంటే చాలా బాధగా వెళ్ళాడండి ఆయన. వ్యసన పడుతూ అంటే చాలా దుఃఖంతో వెళ్ళిపోయాడు అతను. ఎందుకో తెలుసా ఆశ్చర్యపోతారు చెప్తే. పరలోకరాజు ఉందని తెలుసు. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. చిన్నప్పటి నుంచి మంచి క్రైస్తవుడు. ఒకవేళ ఆ సద్బోధకుడు చెప్పిన మాట విని ఆ ధనాన్ని అమ్మి బీదలకిచ్చి రాకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసండి అతనికి. తెలిసి ఆ పరలోకాన్ని వదిలేసుకున్నాడండి కదా. అదేంటి అందులో ఉన్నది. ఎందుకు వ్యసన పడ్డాడు తెలుసండి? ఏం బాబు నువ్వు చెప్పారు ఇల్లు ఒకరు నేను ఎక్కడికి వస్తాను, ఆ ఇల్లు అని అనలేదండి. హీ నోస్ ఎవ్రీథింగ్. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం తెలిసినాడు. అతను వ్యసనపడుతూ ఎందుకు వెళ్ళాడు తెలిసిన? చూస్తూ నరకానికన్నా వెళ్ళాలనుకున్నాడు కానీ ఆ ధనాన్ని వదలాలనుకున్నాడు లేదు. ఆ ధనము, ఆ పరలోకం యొక్క విలువ ఏంటో తెలిసినా సరే వ్యసనపడుతూ వెళ్ళిపోయాడట. కానీ ఈ పొలము చూసిన ఆ వ్యక్తి ఉపమానంలో ఏం చేయంటే ఆ పరలోకం అని తెలిసిన ఆ ధనాన్ని, ఆ పొలంలో ఉన్న ధనాన్ని పరలోకంతో పోల్చుకున్నాడు. తనకున్నదంతా అమ్మేసేసి ఏం చేశాడు? ఆ పొలాన్ని కొన్నాడు. ఏంటది ఆ పొలం? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని అమ్ముకోవడానికి ఒక వ్యక్తిని మీకు చూపించాను. తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకంటే అది పరలోక రాజ్యం. కానీ మరో ధనవంతుడు ఏం చేశాడు తెలిసిన? తనకు తెలుసని ఆయన చెప్పిందంతా అర్థమైంది. సద్బోధకుడా నేనేమి చేయవలను పరలోక రాజ్యం కావాలంటే అంటే చక్కగా వివరించాడు. ఆయన వివరించింది అర్థమైపోయింది. అయినా సరే వ్యసన పడ్డాడు. కానీ పరలోక రాజ్యం ఉందని తెలుసు. ఇక్కడ కూర్చున్న మీరు, నేను అందరం కూడా పరలోక రాజ్యం ఉందని తెలుసు. కానీ మన వ్యసనాలతో ఏం చేస్తున్నామంటే పరలోక రాజ్యాన్ని వదులుకుంటున్నామేమో. ఈ రోజు మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే నీ ధనము కానీ, నీ రిలేషన్ కానీ, ఏది
ఏది అడ్డం రాదు. ఏది అడ్డం వచ్చినా సరే వదిలేసేసి ఏం కొనుక్కోవాలి? పొలాన్ని కొనుక్కోవాలి. పరలోక రాజ్యం అనే పొలాన్ని కొనుక్కోవాలి. దానికి డబ్బొక్కల్లా నీ జీవితం మాత్రమే. రోగం లేని వారులారా వచ్చి మీరు కొనుక్కోండి. అయ్యా అదేంటిది రోగం అంటున్నావు, కొనుక్కోమంటున్నావు అంటే రోగం లేకుండా కొనుక్కోవడం ఏంటి? ఈరోజు పిల్లల మన అంశం అంటే ధనం లేకుండా కొనేది ఏమని ఉందంటే అది కేవలం పరలోక రాజ్యం. దేంతో కొనాలి ఆ పరలోక రాజ్యాన్ని అంటే ఇట్స్ లైఫ్, నీ జీవితం మాత్రమే. మీరు నేను ఇద్దరు మనసులు స్పష్టంగా దేవుడు చూపించాడు. ఆ పరలోక రాజ్యానికి అన్ని తెలిసి మనకు కూడా తెలుసు. ఆఖరిగా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక ఇప్పుడు ఏం తెలిసిందంటే మనకి సత్యం తెలిసింది, సర్వసత్యం తెలిసింది. ఏం తెలిసిందంటే పరలోక రాజ్యం ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యం తప్ప ఈ సృష్టిలో ఏనికి విలువ లేదు. కన్ను మూస్తే మనం అక్కడ ఉంటాం. 2 మహాలోకాలు మన గురించి ఎదురు చూస్తున్నాయి. ఆ మహాలోకాల దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చేయించుకున్న ఇన్సూరెన్స్ నీకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అది మన వచ్చి వాళ్ళు అడ్డుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జరిగేది, జరగనిది కాదు. ఇంత విషయాలు మనకు తెలిసిన తర్వాత ఏమంటాడంటే ఈ సత్యమును గురించి ఇప్పుడు మనం విన్న విషయాలను బట్టి అనుభవ జ్ఞానం పొందాం. మనకి ఏం తెలిసింది? ఇప్పుడు పరలోక రాజ్యం ఒక పొలాన్ని పోలిన పరలోక రాజ్యం. డబ్బులున్న ఇతను కూడా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అయ్యో నేను పరలోక రాజ్యాన్ని వదిలేసుకుంటున్నానే, నేను నరకానికి పోతానని తెలిసిపోయాడు. అలాంటి గుంపులో మనం కూడా ఉంటే ఈరోజు ఈ జీవితాన్ని పెట్టి జీవితం అంతా పెట్టేసి ఆ రక్త సంబంధం వదిలే, ఆ నీ ధనాన్ని వదిలే, నీ బంగారాన్ని వదిలే, ఈ చిన్న జీవితం ఒక ఆశలు ఉంటే వద్దని నేను అనట్లేదు, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు. అబ్రహాం గారు ఏం చేశారు? ఆఖరిగా నీ కొడుకుని బలి ఏంటని కాడి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరగకూడదు అనుకునే విషయం ఆయనకి ఎందుకు ఏమర్థమైంది తెలుసు? ఆయనకి సారమ్మ గారితో చెప్పి ఊరుకుంటుందాడు. రక్త సంబంధాన్ని భార్యను కూడా పక్కన పెట్టేసి దేవుడి మాటకి తీసుకుని వెళ్ళాడు. ఏమయ్యాడు? చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన మనందరకు విశ్వాసుల తండ్రిగా మారాడు. ఎందుకని? రక్త సంబంధాన్ని కూడా అక్కడ సారమ్మ గారిని వదిలేశాడు. ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంతో మాత్రమే కొనుక్కునేది, డబ్బులతో కాదు. ఆ జీవితాన్ని సాత్వికుడిగా మార్చుకోవాలి, దీనత్వంగా మార్చుకోవాలి, ఆయన కాడిని ఎత్తుకోవాలి. విశ్రాంతి ఊరకనే దొరకదు. ఆయన కాడి కిందకి వెళ్ళి దొరుకుతుంది. ఆయన కాడి కిందకి మనం వెళ్ళాలంటే మన జీవితం కావాలి. ప్రార్థన చేసుకుంటామంటే పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తుతులు నాయనా. ఈ 40 రోజులు సిద్ధపాటు దినాలలో నీవున్న లోకానికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం, ఇలాంటి అవకాశాలలో ఆయన ఒక దినాన్ని మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన భిన్న వాక్యంలో ఉన్న సర్వసత్యాన్ని పిల్లలు తెలుసుకుని ఈ లోకం మట్టికే కాక వారి జీవితాన్ని పెట్టుకుని నీ పరలోక రాజ్యాన్ని కొనుక్కోవడానికి ఆయన సత్యాన్ని తెలుసుకున్నారు, అనుభవ జ్ఞానం పొందారు, విన్న మాటలు తెచ్చిపెట్టకుండా మన జీవితాల్లో ఆయన లోకానికి రావడానికి వాళ్ళకి భక్తి తీవ్రత తెచ్చినట్టు. అలాగే బిడ్డలందరూ ఏ ఉద్దేశంతో ఇక్కడ వచ్చారో సమస్తం మీరు ఎరిగిన వారు ఆయన వారికి ఈ రూపశక్తి నడిపించుకొని మరణాన్ని చిత్రమైతే రేపు అందరినీ కోరుకుని ఈ చిన్న ప్రార్థన చేసుకున్న లాభంలో అందరికీ వందనాలు.
దయచేయండి. మరి వచ్చి ఆహారాన్ని పాత్రలను ఎదుర్కొనేసారు ప్రభా. మరి 21 రక్తాలంతా మా కోసం మీరు ధార చేశారు ప్రభా. మరి ఆ